హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాధగా ఉన్న కేదార్ని దాత్రి ఓదారుస్తూ ఉంటుంది. ఆ మహల్ మిస్టరీ వీడితే ఒక్కొక్కరుగా జనాలు ఊర్లోకి వస్తే, గుమస్తా కూడా ఆచూకీ తెలిస్తే అత్తయ్య గారి గురించి వివరాలు తెలుస్తాయి కేదార్ అని దాత్రి ఓదారుస్తూ ఉంటుంది. ఇక కేదార్ మాత్రం అలాగే డల్గా ఉండడంతో గిలిగింతలు పెడుతూ కేదార్ని నవ్వించడానికి దాత్రి ట్రై చేయగా కేదార్ నవ్వేస్తాడు. అమ్మో, బాగా నవ్వకు, ముత్యాలు రాలిపోతాయి అని అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది దాత్రి. అప్పుడే మేఘన వెనకాల నుండి వచ్చి కేదార్ చంకెక్కుతుంది. అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాత్రి. ఇక పక్కనున్న రమ్యని సిచ్యువేషన్ ఏంటి అని కేదార్ అడుగుతూ ఉండగా, ల్యాండ్మన్ పైన పిన్ తీసి నిలబడనట్టుంది సార్, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అని అంటూ ఉంటుంది రమ్య. ఇక ప్లీజ్ వదిలిపెట్టు అని మేఘనాని కిందికి దించుతాడు కేదార్. అప్పుడే మరొక దయ్యం కనబడడంతో మళ్ళీ కేదార్ భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంది మేఘన. దాంతో మళ్ళీ కోపంగా దాత్రి చూస్తూ ఉండగా, ప్లీజ్ అమ్మా వదులు తల్లి, నన్ను చంపకు అని కేదార్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఇంతలో వాళ్ళకి ఏదో గజ్జల సౌండ్ వినబడుతుంది. ఇక దాత్రి కేదార్లు ప్రొఫెషనల్స్లా మారిపోయి ఒకరికొకరు కళ్ళతోనే సైగలు చేసుకొని ఆ గజ్జల సౌండ్ వస్తున్న సైడ్ వెళ్తూ ఆ వ్యక్తిని గట్టిగా పట్టేసుకొని చితకబాదేస్తాడు కేదార్. దాత్రి ఎదురుగా నిలబడుతుంది. ఇక కింద పడిపోయిన ఆ రౌడీని చూసి ఎవడు వీడు అని మేఘన అడుగుతూ ఉండగా, ఇన్నాళ్ళు ఈ ఊర్లో దయ్యంలా భయపెట్టింది వీడే అని అనేస్తుంది దాత్రి. అవునా, నాకు ముందే తెలుసు అని అంటూ ఉంటుంది మేఘన. ఇక రమ్య కిరణ్లతో ఆ వ్యక్తిని తీసుకువెళ్ళమని చెప్పగానే సరే అంటూ వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. నాకేం దయ్యాలంటూ భయం లేదు అనగానే, అయితే వాడితో పాటు వెళ్ళు అని అనేస్తుంది దాత్రి. అమ్మో, నేను మీతో పాటే వస్తా అని మేఘన అంటూ ఉంటుంది. అసలు మీనన్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటావు అని మేఘన అడుగుతుండగా, ఇంకాసేపట్లో నీకే తెలుస్తుందిలే అని అనేస్తుంది దాత్రి. అలా వాళ్ళు నడుచుకుంటూ చౌరస్తా వరకు వచ్చేస్తూ ఉంటారు. మరోవైపు కౌశికిని ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటుంది డాక్టర్. ఇక కౌశికి బాధగా కంగారుగా, నా బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా, బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉండగా, అవును మేడం, బాగానే ఉంది, కానీ దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలినా అబార్షన్ అయిపోయేది, చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం, మీ ప్రాణాలకి బిడ్డ ప్రాణాలకి కూడా ప్రమాదం అని అంటూ మెడిసిన్ రాసిచ్చి సుధాకర్కి అందిస్తూ రేపొకసారి స్కానింగ్కి హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పి ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే వాళ్ళందరూ కోపంగా చూస్తూ ఉంటారు కౌశికిని. ఏంటమ్మి, ఏం అడుగుతున్నావు నువ్వు, అసలు బిడ్డ బాగానే ఉందా అని అడుగుతున్నావు, ఆవిడేమో బాగానే ఉందని చెప్తుంది, అంటే నీకు అబార్షన్ అవ్వలేదా, మాతో అబద్ధం చెప్తున్నావా, ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేసావా అని వైజయంతి నిలదీస్తూ ఉండగా, ఇంకా అర్థం కాలేదా అత్తయ్య మీకు, అదే జరిగింది, మనమేమో తన బిడ్డ పోయేలా చేస్తామని, మనము నమ్మక ద్రోహం చేస్తామని మనకు నిజాలు చెప్పకుండా దాచింది అని నిషి అంటూ ఉంటుంది. ఇక దాంతో కౌశికి అలా కాదు నిషిక అని ఏదో చెప్పబోతూ వైజయంతిని సారీ చెప్తూ ఉంటుంది. ఇక ఒక్క నిమిషం ఆగండి వదిన, జగదాత్రి కేదార్లకి ఈ విషయం తెలుసా, మీకు అబార్షన్ అవ్వలేదన్న విషయం చెప్పారా అని అడగగానే అవును అన్నట్టు కౌశికి తల ఊపగానే ఇక కాచి ఇలా అంటుంటుంది, అంటే వాళ్ళు అసలైన వాళ్ళు, మేము పరాయి వాళ్ళమయ్యామా అక్క అని అనడంతో, నీకు ఇప్పుడు అనిపిస్తుందా తను ఎప్పుడు చేసే పని అదే, వాళ్ళే అసలైన వాళ్ళు, మనం పరాయి వాళ్ళం అని నిషిక అంటుండగా ఇంకొక మెట్టెక్కి వైజయంతి, పోనీ మమ్మల్ని అంటే మోసం చేసావు, కానీ కన్న తండ్రిలా నిన్ను పెంచిన బాబాయ్కి ఎలా అబద్ధం చెప్పించాలనిపించింది, పాపం చూడు, నువ్వు అబద్ధం చెప్పినందుకు నిలువెల్లా విగ్రహంలా మారిపోయాడు మనిషి అని సుధాకర్ని ఉద్దేశించి వైజయంతి అంటుండగా, ఆపు నీ ఓవర్ యాక్టింగ్, అబార్షన్ కాలేదని హాస్పిటల్ నుండి వచ్చిన నాడే కౌశికి నాకు చెప్పేసింది,
మిమ్మల్ని మోసం చేయకూడదని మీకు కూడా చెప్తానంటే నేనే వద్దన్నాను. నిన్న ఇంట్లో జరిగిన రచ్చ తెలియదా నీకు అని వార్నింగ్ ఇస్తాడు సుధాకర్. దాంతో వీళ్ళ నోర్లు మూతపడతాయి. మళ్ళీ సుధాకరే ఇంతకుముందు డాక్టర్ ఏం చెప్పిందో వినలేదా, కౌశికి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు, నడవండి ఇక్కడ నుంచి అనగానే అందరూ అక్కడ నుండి చీచా అంటూ చాకురితం చదువుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక కౌశికి రిలాక్స్ అవుతుంది. మరోవైపు జేడీకేడి మేఘనాల చుట్టూ కార్ల హెడ్లైన్స్ వెలుగుతాయి. రౌడీలందరూ గుమ్మికూడుతారు. ఇక ఒక బైక్ పైన హీరోలాగా మీనన్ అక్కడికి వస్తాడు. వెల్కమ్ జేడి, నేను అనుకున్న దానికన్నా తొందరగా వచ్చావే నువ్వు అని అంటూ ఉంటాడు మీనన్. ఇక షాకింగ్గా ఎక్స్ప్రెషన్ పెడుతుంది జేడి. కానీ తను అది చేసిన ట్రాపే, తను చేసిన ట్రాప్లోనే మీనన్ పడ్డాడు. ఇక మీనన్ ఇలా అంటుంటాడు, ఒకటి అడగాలి అనుకుంటున్నావు కదా నువ్వు, అసలు ఇవన్నీ నేనెందుకు చేస్తున్నాను, నేను కడబడగానే నువ్వు అడుగుతావనుకున్నాను, అడుగు, నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే అని జేడి ముఖం చూస్తూ మీనన్ అడుగుతూ ఉండగా మీనన్కి సర్ప్రైజ్ ఇస్తూ నిధి కోసం అని జేడి అనేస్తుంది. ఇక్కడ నిధి ఉంది, దానికోసమే 20 ఏళ్ళుగా నువ్వు ఏదేదో చేస్తున్నావు, ఆ నిధి ఎక్కడుందన్నది నీకు కూడా తెలీదు, అందుకే ఊర్లో వాళ్ళందరినీ ఖాళీ చేపించి ఊరంతా తవ్విస్తున్నావు అని జేడి అంటుండగా మీనన్ షాక్ అవుతాడు. అప్పుడే నాగపుట్ట ముందు మనుషులు తవ్వుతూ ఉంటారు. మీనన్ ఆపకండిరా, తవ్వండి అని అంటూ, ఓహో అన్నీ తెలిసిపోయాయా, ఓహో ఈరోజే నీ చావు ముహూర్తం అన్నమాట అని మీనన్ అంటూ ఉండగా ఇక నీకంత సీన్ లేదన్నట్టు ఒక చూపు చూసి ఇలా అంటుంటుంది జేడి, అసలు నేను బిగించిన ఉచ్చులో నువ్వు వచ్చి పడ్డావు, నువ్వెక్కడున్నావన్న విషయం తెలిసేలా నువ్వే నాకు చేసావు అని అంటూ యు ఆర్ ఫినిష్ మెనాన్ అని జేడి అరుస్తూ ఉండగా, ఏంటి నీ ధైర్యం, మీరు ముగ్గురు, మేం 10 మంది ఉన్నాం, నీకు భయం అంటే ఏంటో తెలిసేలా మేం చెయ్యకపోయినా చావు నీకు రుచి చూపిస్తాను కదా అని అంటూ ఉండగా, ఏంటి బుల్లెట్స్ ఉన్న గన్కి బుల్లెట్స్ లేని గన్కి తేడా తెలియదు అనుకున్నావా, 200 గ్రామ్స్ తేడా ఉంటుంది, అయినా బుల్లెట్స్ని నమ్ముకొని నేను డ్యూటీ చేస్తాను అనుకున్నావా అని జేడి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక తనపై రౌడీల అటాక్ స్టార్ట్ అవుతుంది. జేడి, కేడి, మేఘన ముగ్గురు కూడా చితకబాదేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ నిధి ఉన్నట్టు మీనన్ వాళ్ళకి తెలుస్తుంది. ఇక బాయ్ ఇక్కడ ఏదో ఉంది, సౌండ్ అవుతుంది అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మేఘన ఆ రౌడీలతో ఇలా అంటుంది, నేను ఎవరనుకున్నావు, ఐజీ కూతుర్ని అనగానే దేవాకి సైగ చేసి మేఘనాని తీసుకురమ్మని మీనన్ చెప్తాడు. ఇక దాంతో మేఘనాని షూట్ చేయబోతుండగా కేదార్ అడ్డు రావడంతో కేదార్కి గాయమవుతుంది. అప్పుడు దాత్రి ఇలా అంటుంటుంది, బుల్లెట్ బయటికి వెళ్ళిపోయింది, ఏం కాదు, కట్టుకట్టాను అంటూ పైకి లేవగా మేఘన జేడి నన్ను రక్షించు అని అరుస్తూ ఉంటుంది. ఇక నువ్వే నాకు వాల్యుయబుల్ గిఫ్ట్ ఇచ్చావు అని మీనన్ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు. ఇక బాయ్ ఇక్కడేదో ఉంది అని అంటుండగా పైకి తీయండిరా అంటూ మేఘన తలకి గన్ గురిపెట్టి అక్కడికి తీసుకెళ్తూ ఉంటాడు మీనన్. ఇక కేదార్ ఆవేశంగా వెళ్ళబోతుండగా, ఆగు, అక్కడేముందో చూడు, పుట్ట ముందు నిధుంది అంటే అక్కడ నాగబంధనం ఉండి తీరుతుంది అని జేడి చెప్పగానే కేడి సైలెంట్గా వింటాడు. ఇక అప్పుడే మీనన్ మనుషులు ఆ నిధిని బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉండగా నాగుం బాబులు వడ్లపై బుసలు కొట్టగానే అక్కడ నుండి మీనన్ మనుషులు తుర్రమని పారిపోతాడు. ఇలా రా మేఘన అని జేడి పిలవగానే అక్కడికి వచ్చేస్తుంది. తెల్లవారగానే ఆ పుట్టకి పాలు పోసి పూజలు చేయగానే పూజారి వాళ్ళకి నిధిని బయటికి తీయడానికి పర్మిషన్ ఇస్తాడు. ఇక జేడి అమ్మ నువ్వే దారి చూపించాలి అనగానే ఆ పాములు అక్కడ నుండి వెళ్ళిపోతాయి. ఇక ఆ నిధిని బయటికి తీసి అందులో ఉన్న విగ్రహాన్ని, రాగి రేకులని, ఇంకా హారాన్ని చూసి జేడి కేడి షాక్ అవుతారు. ఇక ఈ మిస్టరీ వీడడంతో కావ్య ఇంకా కౌశికి వాళ్ళ నాన్నగారుల మర్డర్ మిస్టరీ కూడా జేడి ఎలా ఛేదిస్తుందో రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.